అనుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు ఈ దినం కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి నేను పెరికి తీసేస్తాడు దాన్ని. నాకు ఒక ఆయన తెలుసు, మంచి బిలీవర్, నెంబర్ 1 స్మోకర్. అర్థమైందా అండి? రకరకాలు ఉంటారు. అందుకోసం మనమంతా సేవ చేస్తూ ఉంటే ఎన్నో రకాల ప్రజలు కనపడతా ఉంటారు. అబ్రహాం అంకుల్ ఆయన మా నాన్నకు చాలా స్నేహితుడు, సన్నిహితుడు, మంచి బిలీవర్, స్మోకర్, సిగరెట్లు తాగుతాడు. ప్రార్థన చేస్తాడైతే ఎవరు చేయలేరు, అట్లా చేస్తాడు ప్రార్థన. ప్రభువా, నేను దీనికి బానిసను, నువ్వు నన్ను చంపుతావో బ్రతికిస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, తీసేసేయి, నువ్వు ఎట్లా తీస్తావో తీసేసేయి. అప్పగించుకునేవాడండి. ప్రభు ఆదివారం ఉంటుంది కదండి, ప్రభు వల్ల దేవుడి సేవకుడు విడిచినప్పుడు చేయెత్తండి ప్రభు వల్ల పాలు పొంది ఫస్ట్ ఎత్తుతాడు. ఎవరు? అక్కడ సేవకుడు సామాన్యుడు కాదు. అరే కుష్టు రోగం వచ్చి చేస్తావురా, చేతుతున్నావు, దించు అనేవాడు. కుష్టు కాదు, ప్రాణం పైన పర్వాలేదు, నేను పాలు పొందుతా అనేవాడు. పాలు. కానీ ఏం చేశాడు తెలుసా అండి? దేవుడికి అప్పగించుకున్నాడు. ప్రభువా, దీన్ని తీసేసాయి, ఇది నా చేత కావట్లేదు. ఒకరోజు తాగాడండి, సిగరెట్ తాగాడు. ఆ పొగ పోయింది దేంట్లోకి, బ్రెయిన్ లోకి పోయింది. భయంకరమైనటువంటి నొప్పి, అసలు నరక యాతన. ఆ నొప్పిని భరించలేక కోమాలోకి వెళ్ళిపోయాడు. అపోలో హాస్పిటల్కి హైదరాబాద్లో తీసుకెళ్లారు. అన్ని చేశారు, స్కానింగ్లు అన్ని చేశారు. కోమాలోనే ఉన్నాడు. అసలు ఆయన ప్రాబ్లం ఏంటో ఎవరికి తెలియట్లేదు. 10 రోజుల తర్వాత కోమా నుంచి బయటికి వచ్చాడు. బయటికి రాగానే ప్రభు మాట్లాడుతున్నాడంట. వెళ్ళి సిగరెట్ తాగిరా అన్నాడంట. ఎవరు? ప్రభు చెప్పే, తాగురా అన్నాడు. ప్రభు ఆ నొప్పిని అవన్నీ తట్టుకోలేక, ప్రభువా నువ్వు నన్ను ఏడ్చి క్షమాపణ కోరాడంట. నాలోంచి ఇది పెరికేయడానికి నువ్వు ఉపయోగించినటువంటి సాధనానికే నీకు వందనాలని. మళ్ళీ చచ్చిపోయే వరకు ముట్టలేదు. ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి అయిష్టమైన వాటన్నిటి నుండి నువ్వు బయటికి రావడానికి ఇష్టపడు. ఇది ఆ టైం. ఇది నాది ఇంతే, నా మాటలు ఇంతే, నా పద్ధతి ఇంతే. మేము కూడా వచ్చినప్పుడు కారు ఒక దగ్గర ఆపి, నాతో మాథ్యూ అని ఇంకో బ్రదర్ ఉన్నాడు. మాథ్యూ టీ తాగిరా అంటే టీ ఏదో అడుగుతున్నాడు. షాప్ వాడు అరుస్తా ఉన్నాడు మాథ్యూ పైన. నేను అప్పుడే కిందికి వెళ్ళాను. ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నారండి అనేసి అంటే, నా మాట తీరి ఇంతే సార్ అన్నాడు. నువ్వు మాట తీరి ఇంతే అంటే అది నీ ఇంట్లో నడుస్తుంది బాబు. నువ్వు రోడ్డు పైకి వచ్చి పబ్లిక్ తో ఉన్నావు, నీ మాట తీరు మార్చుకోవాలంటే మారదు సార్ అంటే నువ్వు ట్రైనింగ్ చేయాలి బాబు అన్నాను. నువ్వు ఎక్కడైనా ట్రైనింగ్ చేసి రావాలి. రోడ్డు పైకి నా మాట తీరు అంటే, నా పద్ధతి ఇంతే, నా విధానం ఇంతే అంటే అది నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గరే నడవదు. అలాంటప్పుడు ఆ దేవుని నువ్వు వరించాలంటే నా పద్ధతి ఇంతే, నా మాట తీరు ఇంతే, నా ప్రవర్తన ఇంతే, నా గర్వం ఇంతే అంటే అది నడవదు. అందుకొరకు సవరించుకో. లోకంలో నువ్వు పనిచేయడానికి ట్రైనింగ్ ఇచ్చి, నేను అంత కంప్లైంట్ బుక్ తీసుకురా, ఇక్కడ రా నేను పెడతా. కంప్లైంట్ బుక్ లేదు అంటే అసలు బుక్ ఎందుకు పెట్టలే మీరు? ఇక్కడ ఇంతమందికి సేవ చేస్తున్నప్పుడు మాకున్న సమస్యలు మేము రాయాలి కదా, కంప్లైంట్ బుక్ పెట్టు ఇక్కడ. ఆయన భార్య వచ్చి, ఎందుకు సార్ అవన్నీ వదిలేసేయండి సార్. అరే ఎందుకు అట్లా మాట్లాడుతున్నారండి అనేసి అని. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు ఏం కావాలండి? సవరించబడాలి. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత పాట పాడుకుందాం. పాట పాడి ఏం పాట పాడదాం? పెళ్లి పాట పాడుకుందామా? ఏదో పాట మన వాళ్ళు ఎవరు పాటిస్తారో చూద్దాము. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. సంఘము అంటే రెండిటితో పోల్చాడు. 2 చూసాం. ఏంటండి సిస్టర్ చెప్పండి? మొదటిది ఏంటి? ఆనందమా? దేవుని కుటుంబము. రెండవది ఏంటండి బ్రదర్ చెప్పండి? పెళ్లి కుమార్తె. ఎంత గ్రేట్ అండి! అందుకొరకు పెళ్లి కుమార్తె దగ్గరికి పోవాలని ఎదురు చూస్తా ఉంటాడు. ఎవరు? పెళ్లి కుమారుడు. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ.